నెల్లూరు జిల్లా కలవై మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన అత్యవసర మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అజెండాగా కలవై మండలం నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని, కలవై మండలంలోని 20 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కల్వై మండలం నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా తీర్మానించిన సర్పంచులు, ఎంపీటీసీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కల్వై మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడం వలన జరిగే నష్టాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పివి కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ, మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైనటువంటి ఎంపీపీ గారికి మరియు వైస్ ఎంపీపీ గారికి మరియు ఎంపీడీఓ గారికి అధికారులకు, ఎంపీటీసీలు, సర్పంచులకు, మీడియా విలేకరులకు కూడా నమస్కారాలు. సమస్యను మనకి క్షుణ్ణంగా వివరించారు. ఈరోజు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినటువంటి మనకి కృష్ణా జిల్లా వరకు, నెల్లూరు జిల్లా వరకు అనే అంశం పైన మా ఎంపీటీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనని ఆమోదిస్తున్నామని తెలియజేస్తారు. పైకి పంపించడానికి అందరూ కూడా కృషి చేయాలా. ఎంపీడీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ తీర్మానాన్ని సిఓ గారి ద్వారా మేము జిల్లా పరిషత్లో కూడా తీర్మానం చేశాం. మన మండల పరిషత్ తరఫున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, మనల్ని గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లో మనల్ని గూడూరు డివిజను తిరుపతి జిల్లాలో కలిపేదానికి ప్రపోజల్ చేసి దీని మీద అభ్యంతరాలు ఉంటే తెలుపుకోమని చెప్పడం జరిగింది. మనకి ఈ తిరుపతి జిల్లా అనేది చాలా అభ్యంతరకరమైన విషయం. ఎందుకంటే మనం తిరుపతికి సుమారు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్నాం. యావరేజ్గా 150 కిలో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న సమస్య. కాబట్టి ప్రథమంగా రెండోది వచ్చేసి మనం నెల్లూరు జిల్లా వచ్చేసి మనకు 60 నుంచి 70 కిలోమీటర్ల లోపల నెల్లూరు జిల్లా ఉంది. మనం తిరుపతి జిల్లాలో పోతే డిస్టెన్స్ అనేది ఒకరోజు పోయి రావడం అనేది చాలా సమస్యతో కూడిన విషయం. రెండో విషయం వచ్చేసి అదేవిధంగా మనల్ని గూడూరు డివిజన్లో ప్రపోజ్ చేశారు. గూడూరు డివిజన్ కూడా మనకు 80 కిలోమీటర్ల గూడూరు, కనీసం బస్సు సౌకర్యం లేదు. మనం ఉండేది ఆత్మకూరు డివిజన్లో ఉన్నాము. అదేవిధంగా మనకు ఆత్మకూరు 35 కిలోమీటర్లు. ఇది ఏ విధంగా చూసినా కూడా వైబుల్ కాదు. ఇది అటు తిరుపతి కానీ గూడూరు డివిజన్ కానీ రెండు కూడా మనకు అనుకూలమైన స్థలాలు కాదు. ఇది ప్రధానంగా దూర ప్రాంతాన్ని బట్టి. రెండోది వచ్చేసి మనకి ట్రెజరీ ఆఫీస్ కానీ ఎన్ని పదలకూరు ఉంటాయి 40 కిలోమీటర్లు. రేపు ఈ ట్రెజరీలు తీసేసినాక మనకు వెంకటగిరి గూడూరులో పెడితే, వెంకటగిరి పెడితే ఇంకా దూరం 90 కిలోమీటర్లు అవుతుంది. గూడూరు పెడితే 80 కిలోమీటర్లు అవుతుంది. ప్రధానంగా మనం పంచాయతీరాజ్ విభాగం తరఫున కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ డివిజన్ అంటే ఒక నియోజకవర్గానికి ఒక పంచాయతీరాజ్ ఒక ఆర్డబ్ల్యూఎస్ పెట్టడం జరిగింది. మనం 3 మండలాలు ఉన్నాయి కాబట్టి మనకు రాష్ట్రంలో పెట్టారు. పంచాయతీ ఆఫీస్ కానీ పంచాయతీ డివిజన్ ఉండేది మన గూడూరులో, మనకు రాపుల్లో ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గంలో ఒక దగ్గరే ఉండేది ఒక డిఈ ఆఫీస్ కానీ, ఇది కానీ ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఆఫీస్ కానీ అవన్నీ కూడా వెంకటగిరిలో ఉంటాయి. వెంకటగిరికి డిఈ దగ్గరికి పోయి గూడూరుకి
ఈ దగ్గరికి వచ్చి తిరుపతి ఎస్సీ దగ్గరికి పోవాలంటే ఏమన్నా సాధ్యమైపోయిన ప్రజాప్రతినిధులకు అందరికీ ఉండే వాళ్ళకి ఆలోచించాల్సిన విషయం. ఇది మన సమస్య కూడా, మన ప్రజాప్రతినిధుల సమస్య కూడా, ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్య కూడా. మనకు అదేవిధంగా సోమశ్వర డ్యామ్ ఉంది. సోమశ్వర డ్యాము ఈ సైడ్ ఉండేదంతా కూడా కొలవాయి మండలంలోకి వస్తుంది. ఎక్కడ మన ఆశ్రమము, సోమశ్వర డ్యాము రెగ్యులేటర్, తెలుగుగా ఎస్ఎఫ్సి కెనాల్ రెగ్యులేటర్ చేసేదంతా కూడా కొలవాయి మండలంలోకి వస్తుంది. ఇదంతా కూడా తిరుపతి తర్వాత చేజలకు పోవాలా ఎస్ఎఫ్సి, తర్వాత పొదలకూరుకు పోవాలా. ఇవన్నీ కూడా నెల్లూరు మండలం. మామూలుగా వాటర్ ఉన్నప్పుడు ఏ సమస్య కనపడదు మనకి. క్రైసిస్ వచ్చినప్పుడు పోయినసారి తక్కువ వాటర్ ఉన్నాయి, పోయినసారి ఎంత సమస్య వచ్చింది, నాగలేపూర్ దాకా వదలాలా, ఎర్రపల్లి దాకా వదలాలా, కలువాయి దాకా వదలాలా, ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాటర్ రెగ్యులేటరీ సిస్టమ్ అంతా ఎస్సీ తిరుపతి జిల్లా చేతిలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అక్కడ ప్రజాప్రతినిధులు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫోర్సు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇది దాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రం అది. ఇంకోటి కూడా మన సర్పంచ్ గారు చెప్పారు, రైస్ మిల్లులు కూడా మనకు ఎప్పుడో ఒకసారి వస్తుంది క్రైసిస్. ఒక 4-5 సంవత్సరాలకు 5-6 సంవత్సరాలకు ఇటువంటి సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు కూడా ప్రధానంగా రైస్ మిల్లు అన్ని నెల్లూరులో ఉండేవి. అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మా మండలం అంటే మా ఇంట్రెస్ట్ అది అని, ఆ జిల్లా ఇంట్రెస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే జరగదు. మామూలుగా రెగ్యులర్గా అందరూ పంటుంటారు, చేస్తుంటారు, అది సమస్య కాదు. ఈ విధంగా ఎన్నో సమస్యలు. విద్యా వ్యవస్థ తీసుకుంటే మనం తిరుపతి తిరుపతి నుంచి మంది ఇప్పుడు సీతారామపురం, నెల్లూరు జిల్లాకి సీతారామపురం, తడామండలాలు ఏ విధంగా ఉన్నాయో మనం కూడా తిరుపతి జిల్లాకి ఒక ఐటీ అయిపోతాం. అధికారులు కూడా రాకపోకలు సాగించాలన్నా కూడా విపరీతమైన కష్టం. తిరుపతి నుంచి ఒకరోజు తిరుపతికి పోయి రావాలని అంటే ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. అదే ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని మన మండల పరిషత్ తరఫున మన సభ్యుడు పేటిల్ నాసారెడ్డి గారు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.